కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ గాయత్రి మాట్లాడుతూ జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు గాను ఇప్పటికి వరకు 51 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా ఈ నెల 18 తారీఖు సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన ప్రతి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకుంటామని తెలియపరిచారు. వచ్చిన దరఖాస్తులను 23వ తారీఖు రోజున ప్రజావాణి మీటింగ్ హాల్లో కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీస్తారని తెలిపారు. డ్రాలో వచ్చిన అభ్యర్థులు వారి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆ రోజు గాని మరుసటి రోజు గాని కట్టాలని చెప్పడం జరిగింది. నా పేరు గాయత్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగర్ కర్నూలు. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వైన్ షాప్స్కి అప్లికేషన్లు స్వీకరిస్తున్నాము. 2025-27 సంవత్సరానికి సంబంధించి మొత్తం జిల్లాలో 67 మద్యం షాపులు ఉన్నాయి. 67 మద్యం షాపులకు గాను ఇప్పటివరకు మనకు అంటే నిన్నటి వరకు దాదాపు 51 అప్లికేషన్స్ వచ్చినాయి. 18వ తేదీ అన్నది లాస్ట్ డేటు అప్లికేషన్స్ సమర్పించడానికి. సాయంత్రం 5 గంటల లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు స్వీకరిస్తాము. 5 లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా టోకెన్ నెంబర్స్ ఇస్తాము. ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా అయిపోయేంత వరకు మనం తీసుకుంటామని. 23వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కింద ప్రజావాణి మీటింగ్ హాల్లో డ్రా తీయడం జరుగుతుంది. డ్రా తీసినప్పుడు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ రోజే మనము ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది కట్టవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తము ఎక్సైజ్ ఆఫీస్లో దాదాపుగా 7 కౌంటర్లు ఓపెన్ చేశాము. ఒక్కొక్క స్టేషన్కి 2 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేసి అప్లికేషన్లు స్వీకరిస్తున్నాము. అలాగే 2 హెల్ప్ డెస్క్లు కూడా ఓపెన్ చేస్తాము. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఎట్లా ఫిలప్ చేయాలి అప్లికేషన్లు కానీ దాంట్లో ఏమేమి నింపాలి అన్న విషయం కోసమని 2 ఎస్ఐలు వాళ్ళకు చేతి కింద 2 కానిస్టేబుల్ని పెట్టి 2 హెల్ప్ డెస్క్లు ఓపెన్ చేస్తున్నాము. అప్లికేషన్లో కూడా వాళ్ళకి మనం ఇక్కడ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తామండి.